గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద టైమ్. సినిమా చూశాక నా ఫీలింగ్ ఒక మాటలో చెప్పాలంటే ఆపేయండిరా బాబోయ్ ఆపేయండి అని చెప్పేసి ఒక మీమ్ ఉంటుంది కదా, ఆ మీమ్ అనమాట. సో ఆ మీమ్ పెట్టలేము ప్రస్తుతానికి మనం అయితే. సో 3 గంటల 3 నిమిషాలు అయితే సినిమా అయితే ఉంటుందన్నమాట. కూర్చున్నంతసేపు సినిమా ఎప్పుడైపోతుందో బాబు అనిపిస్తుంది, అంత ఘోరంగా అయితే ఉంటుందన్నమాట. ఇక విషయానికి కథ కనుక చూసుకున్నట్లయితే మనం తలపతి విజయ్ గారు ఇందులో స్పెషల్ టీమ్ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్గా అయితే వర్క్ చేస్తారనమాట. తనతో పాటుగా తనకి 4 మెంబర్స్ టీమ్మేట్స్ కూడా ఉంటారు. తన భార్య అను అనే ఆవిడికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడనమాట. తన ఒక స్పెషల్ టీంలో వర్క్ చేస్తాడనే దాని గురించి. ఒక మిషన్ కోసం చెప్పి విదేశాలకు వెళ్ళిన క్రమంలో తన 5 ఏళ్ల కొడుకుని జీవన్ అయితే మరణిస్తాడనమాట, చచ్చిపోతాడు. సో అప్పటికే గర్భంతో ఉన్న తన భార్య తన పాపకు జన్మనిచ్చి కొడుకులాగా తను కూడా దూరం కాకూడదు అనే కారణం చేత విజయ్ దళపతిని అయితే దూరంగా ఉంచుతుంది. సో తన దగ్గరికి రాకుండా అనమాట. గాంధీ కూడా తన కొడుకు తన వల్లే చనిపోయాడనే ఫీలింగ్తో ఫోర్స్కు దూరంగా ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి ఒక పని మీద మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయిన తన కొడుకు అయితే విజయ్ కనిపిస్తాడనమాట. సో కనిపించిన తన కొడుకుని తీసుకొచ్చి ఆనందంగా ఇండియాకి తీసుకొచ్చి తన వాళ్ళ మధ్య తిప్పుతూ ఉంటాడు. అదే సమయానికి తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా చనిపోతుంటారనమాట. సో వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు, తన కొడుకు తిరిగి వచ్చిన తర్వాత ఇది అంతా ఎందుకు జరుగుతుంది అనే విషయాలని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాల్సిందే అండి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా అయితే వెళ్తుంది. క్లైమాక్స్ ఏదో కొంచెం పర్లేదు అనిపించినా కూడా అప్పటి వరకు పేషెంట్గా సినిమా సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయాలంటే కష్టమనే చెప్పాలి. సో ఎంతకాలం తర్వాత ఈ సినిమా భారీ అంచనాల మీద వచ్చింది. ఎందుకంటే తలపతి విజయ్ గారు మరొక సినిమా యాక్ట్ చేసి తర్వాత సినిమాకి రిటైర్మెంట్ ఇచ్చేసేసి పాలిటిక్స్లోకి వెళ్ళడం సంగతి కూడా తెలిసిందనమాట. ఇలాంటి టైంలో సార్కి ఇలాంటి మూవీ అనేది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో సినిమా ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది, మీరు చూడొచ్చు. అండ్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తే కనుక నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దీన్ని ఓటీటీ పార్ట్నర్గా అయితే తీసుకున్నారు. మేబీ వచ్చేసరికి ఒక 2-3 వీక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సినిమా అంత గొప్పగా అయితే లేదు కాబట్టి అనుకున్న దానికంటే త్వరగానే ఓటీటీకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఇవాళ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని రివ్యూ